అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులదారులకు బిగ్ షాక్. మీరు రేషన్ కార్డులు కలిగి ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు ఈ పని చేయకపోతే మీ రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. కానీ ఇది చూసే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. ఇది అక్రమాలను నివారించడానికి మరియు నిజమైన లబ్ధిదారులకి మాత్రమే రేషన్ పొందేలా ఏర్పాటు చేసింది. కానీ ఇంకా చాలామంది లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులు ఇంకా తీసుకోలేదు. చాలా రేషన్ షాప్ డీలర్ల వద్దే ఉండిపోయేవి. ఆ కార్డులు డీలర్ తిరిగి తహసీల్దార్ కార్యాలయంకి పంపించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది, మీ రేషన్ కార్డులు రద్దు కాకుండా ఉండేందుకు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. మీ వేలిముద్ర ఆధారంగా రేషన్ కార్డులను ధృవీకరించే ప్రక్రియ. దీని ద్వారా ప్రభుత్వం అనర్హులను తొలగించి నిజమైన లబ్ధిదారులను గుర్తిస్తుంది. మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ వద్ద లేదా గ్రామ సచివాలయంకి వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోవచ్చు. ఇప్పటివరకు చాలా జిల్లాల్లో చాలామంది ఈ కేవైసీ చేయించుకోలేదు. ఈ కేవైసీ చేయని వారు 6 నెలల తరువాత రేషన్ కోల్పోతారు. ప్రస్తుతం ప్రభుత్వం సర్వే చేస్తుంది. ఎవరెవరు ఈ కేవైసీ చేయలేదు, వారు నిజమైన లబ్ధిదారులా లేదా వలస వెళ్ళారా, మరణించారా అన్నది పరిశీలిస్తున్నారు. కాబట్టి రేషన్ ఆగిపోయే ముందు ఈ కేవైసీ పూర్తి చేసుకోండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ విషయం తెలియదు. ఇటువంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.